మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. అవేర్నెస్ పెరగాలి. అది బేసికలీ సింపుల్ వర్డ్ అవేర్నెస్ లేదు సార్. నిప్పు అంటే నోరు కాలిపోతుంది, ఇదే యాటిట్యూడ్ లో ఉన్నారు మనం. ఇన్సూరెన్స్ ఉంది కదా, అది వస్తుంది కదా, అంతే సింపుల్. ఒకటే ముక్క, ఏదో ఒకటి పనికిరాని ఇన్సూరెన్స్ చేసేసుకోవడం, అది ఉంది కదా అని అనుకోవడం. ఏమారిపోతున్నారు, హాస్పిటల్ చేరినప్పుడు కానీ తెలియదు, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఏమారిపోతున్నారు. హైలీ ఇంటెలిజెంట్ పీపుల్, ఆడిటర్స్, ఈవెన్ లాయర్స్ కూడా ఏమారిపోతున్నారు. కేసెస్ నేను చూసాను. మీకు ఈ పాలసీ పెట్టుకుని ఆ కవరేజ్ వస్తుందని ఎలా అడుగుతున్నారండి? నేనే ఎంతో మంది లాయర్స్ అడిగాను. నేను చదివి పాలసీ చూసి చెప్తాను. మీరు ఆల్మోస్ట్ 3 decades పైనే మీరు ఇందులో ట్రావెల్ చేశారు. యాజ్ ఏ వివిధ రోల్లో చేశారు. మీకంటూ కంప్లీట్గా కొన్ని ఫ్యామిలీస్ మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాయి. వాళ్ళకు మీరు చాలా కాన్ఫిడెన్షియల్గా ఉన్నారు. ఈ సర్వీస్ అంతా అయిన తర్వాత ఇప్పుడు మీరు అవేర్నెస్కి సంబంధించి స్వచ్ఛందంగా ఏమైనా చేయాలని ఏమైనా అనుకుంటూ ఉన్నారా? చేసి తీరాలి సార్, చేసి తీరాలి. లేకపోతే ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉండే ప్రయోజనం ఏముంది? చేసి తీరాలి. చేస్తున్నాను కదా. ఇప్పుడు నా సిస్టమాటిక్ ఇన్సూరెన్స్ ప్లాన్ దాని వెబ్సైట్ ఓపెన్ రన్నింగ్ లో ఉంది, డెవలప్మెంట్ లో ఉంది. షార్ట్లీ ఈవెన్ దట్ విల్ గెట్ పబ్లిక్ యాక్సెస్. సో దట్ విల్ సజెస్ట్, దట్ విల్ టాక్. సో మొత్తానికి మీరు చెప్పేది ఇన్సూరెన్స్ ఏది పడితే అది ఎగబడి తీసుకోవడం కాదు, ఎవరు పడి వాళ్ళు చెప్పినా వినడం కాదు. సెల్ఫ్ అవేర్నెస్ ఉంటే కనుక మంచి పాలసీలు ఖచ్చితంగా తీసుకోవాలి, తీసుకొని బెనిఫిట్ కావాలి. సో ప్రతి మనిషికి కూడా జీవితంలో 5 పాలసీలు కంపల్సరీగా ఉండాలి. ఆ తర్వాత మీ ఇష్టం. పాలసీ వచ్చిందరా చదవండి, ఫస్ట్ 5-6 పేజెస్ అయినా చదవండి. ఎందుకంటే చాలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో లోపల పేజెస్ లో ఒక టేబుల్ ఉంటుంది. స్పెసిఫైడ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, పోస్ట్ కోవిడ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చాలా వచ్చేసాయి. అవన్నీ కూడా మీరు కవర్ చేయాలని ఐఆర్డీఏ హుకుం జారీ చేసింది. ఓకే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే కవర్ చేస్తూ ఈ మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ ఏం చేస్తున్నారు అంటే, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ ఈవెన్ జిఏసి కంపెనీస్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్లో ఈ ట్రీట్మెంట్స్ కనుక నువ్వు చేయించుకున్నట్టయితే నీ సమ్ ఇన్ష్యూర్డ్ ఇంత ఉంటే దీనికి ఇంతే ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్ ట్రీట్మెంట్స్ 25 lakhs పాలసీ ఉన్న కస్టమర్కి నువ్వు నార్మల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే 10 lakhs అయినా ఇస్తా, అప్ టు 25 lakhs అయినా ఇస్తా. ట్రీట్మెంట్ బట్టి నేను ఇస్తా, ఐఎమ్ బౌండ్ టు గివ్. బట్ నువ్వు కనుక రోబోటిక్ ట్రీట్మెంట్కి వెళ్ళినట్టయితే నేను 5 లక్షలు ఇస్తానని చెప్పే కంపెనీస్ కూడా ఉన్నాయి. ఎందుకు సార్, వాట్ ఈస్ ది డిఫరెన్స్? మాన్యువల్ ట్రీట్మెంట్ బాంబు లాంటి విషయం ఈ చాలా మంది కస్టమర్స్కి తెలియదు. అంటే ఎందుకు సార్, ఎందుకు కర్టైల్ చేస్తుంది? దట్ ఈస్ కాస్ట్లీ ట్రీట్మెంట్. అది కాస్ట్లీ ట్రీట్మెంట్స్ కదా. ఓకే, వీళ్ళు డబ్బులు మిగుల్చుకుందామని ఆలోచన. ఎందుకు నువ్వు నార్మల్ ట్రీట్మెంట్ చేసుకో. డాక్టర్ ఏమంటాడు, నువ్వు నార్మల్గా ట్రీట్మెంట్ చేస్తే నీకు హాస్పిటలైజేషన్ నీకు ఒక 10 days ఉండొచ్చు మాక్సిమం. సో దాని తర్వాత రికవరీకి నువ్వు బెడ్ రెస్ట్ కూడా ఇంట్లో ఉండాలి పెద్ద ట్రీట్మెంట్స్. ఇదే కనుక నువ్వు రోబోటిక్ చేసుకుంటే 3వ రోజు నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, 10వ రోజు నీ జాబ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది కదా సజెషన్స్ ఇస్తున్నారు. రోబోటిక్ ట్రీట్మెంట్స్ వల్ల అడ్వాన్స్మెంట్స్ వల్ల అడ్వాంటేజెస్ అవే కదా. బట్ ఇట్ విల్ కాస్ట్. ఫ్రీగా రావు కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఆయన చెప్పారు కదా కిరణ్ గారు. కరెక్ట్, నిజమే. డబ్బులు వీళ్ళకు కూడా ఊరికే రావు కదా, వీళ్ళు కడుతున్నారు కదా. బట్ వీళ్ళు ఇవ్వాలి కదా, వీళ్ళేం ఊరికే ఇవ్వట్లా. సారీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఊరికే ఇవ్వట్లా. 10 మంది దగ్గర తీసుకొని ఒకటికి ఇస్తారు. బట్ కంపెనీస్ తప్పని నేను అన్నావు. ఎందుకు? ఇది మా కండిషన్ అని పాలసీలో రాసి ఇచ్చేసారు. వాళ్ళ తప్పేమీ లేదు, 100% తప్పు లేదు ఇన్సూరెన్స్ కంపెనీస్ మీద. ఆ కండిషన్స్ పెట్టిన వాళ్ళ కంపెనీస్ మీద తప్పు అస్సలు లేదు, కస్టమర్దే. తిని చదువుకోక ఆ పరిస్థితి వచ్చినప్పుడు అయ్యో అని బాధపడుతున్నది కస్టమర్. అవేర్నెస్. అంటే చదవాలి. సో ఓవరాల్గా పాలసీలు ఖచ్చితంగా చదవాలి, ప్రీ కండిషన్స్ ఏమున్నాయో చూసుకోవాలి, మీ హెల్త్ సిచ్యువేషన్స్ తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకున్న తర్వాత పాలసీకి వెళ్ళాలి. ఎందుకంటే ఎమోషనల్గా వెళ్ళొద్దు. అబ్సల్యూట్లీ ఎస్. ఎందుకంటే ఉండేది ఒక్కటే జీవితం, అంతే కదా. ఉండేది ఒకటే హెల్త్ అండి. హెల్త్ పోతే ఏమీ రాదు. సో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తా. సినిమా టికెట్ కొనుక్కున్నారు, సినిమాకి వెళ్ళి ఫుల్గా చూస్తున్నారు కదా.
దాంతో కూడా కంపేర్ చేయొచ్చు. బాండ్ చదవండి అయ్యా, కనీసం ఇంటర్వెల్ వరకైనా చూడండి. ఇంటర్వెల్ వరకైనా పాలసీ బాండ్ చదవండి అయ్యా. బాండ్ చదివితే కస్టమర్స్ గనక బాండ్స్ పాలసీ కండిషన్స్ చదివితే మన దేశంలో ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఇప్పుడున్న దానికన్నా 1000 రెట్లు డెవలప్ అవుతుంది. 1000 రెట్లు డెవలప్ అవుతుంది. దాన్ని డెవలప్ అవ్వకుండా ఇబ్బందులు కలిగిస్తున్నది అందరూ కూడా కస్టమర్స్ చదవకపోవడము, ఏజెంట్, దాని రిలేటెడ్ పీపుల్ ఎవరు దాన్ని సరిగా చదవకపోవడమే. అంటే చదివితే పాలసీ ఎక్కడ తీసుకోరు అనుకుని ఏజెంట్లు చదవనివ్వకుండా అడ్డుపడుతున్నారేమో. బాగా చదివితే ఈ పాలసీ మాకు వద్దులే అనే పరిస్థితి ఉంటుంది, అంటగట్టాలి కాబట్టి చదువుకొనివ్వకుండా వీళ్ళే ఓవర్ ల్యాబ్ చేసేస్తుంటారు ఏజెంట్లు. అంటే నా డౌట్ అడుగుతున్నా. చేయకపోవచ్చు, చెయ్యరు, జనరల్ గా చేయరు. ఎక్కడైనా 1% ఎవరైనా చేస్తే దానికి నువ్వు అది నీ తప్పే కదా. మళ్ళీ ఏజెంట్ సరే బాండ్ ఇచ్చాడు, బాండ్ నీకు ఏదో చెప్పాడు, నువ్వు కన్విన్స్ చేసి కొనేసావు. నీకు కూలింగ్ ఆఫ్ పీరియడ్ 15 days నుంచి 1 month చేసింది అయ్యాడి. ఎందుకు చేసింది? నువ్వు కనీసం 1 month లోపుగానైనా పాలసీ బాండ్ చదవా. సో ఏమవుతుంది, బిజీనెస్ వలన కనీసం 1 month పెట్టాడు. నీకు నచ్చలేదు ఇది, యూ కెన్ రిటర్న్ బ్యాక్ ది పాలసీ. నీకు ఫెసిలిటీ ఇచ్చింది ఐఆర్డిఏ, నువ్వు రికగ్నైజ్ చెయ్యవు. యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ సచ్ ఫెసిలిటీస్ గివెన్ టు యూ. ఎస్పెషల్లీ ఎంతో మేధావితనంతో ఆలోచించి ఇలాంటి అడ్వాంటేజెస్ కస్టమర్స్ కి ఇస్తే కస్టమర్స్ దాన్ని పట్టించుకోకపోతే ఎలాగా? సో ఆ క్యూరేటింగ్ టైంలోనే చదివి ఒకవేళ నప్పకపోతే దే కెన్ రిటర్న్ ఇట్ ఆల్సో. అండ్ కంపెనీస్ ఆర్ బౌండ్ టు పే 100% అమౌంట్ విత్ ఇన్ దట్ కూలింగ్ పీరియడ్. 30 days th day లాస్ట్ ఆ రోజు నువ్వు మెయిల్ పెట్టావు క్యాన్సిలేషన్ కని, చాలు వాడు ప్రాసెస్ 10 days తర్వాత చేసిన పేమెంట్ 100% ఇవ్వాల్సింది. 1 day దాటి నువ్వు ఇస్తే క్యాన్సిలేషన్ కండిషన్స్ ప్రకారం కొంచెం తగ్గుతుంది. సో ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకు అవసరం లేదనిపిస్తే క్యాన్సిల్ చేసుకునే ఫెసిలిటీ కూడా క్లయింట్ పైన అవసరం లేదనేది కాదు, మనం ఏమారిపోయామని తెలిస్తే అంటే మనకు అంటగట్టారని అర్థమైతే అనుకున్నది ఒకటి, నేను కొనుక్కున్నది ఇంకొకటి. ఓకే అది. సో లాజికల్ గా ఆలోచించండి, ఎమోషనల్ గా ఆలోచించండి. అబ్సల్యూట్లీ వెల్ సార్, అబ్సల్యూట్లీ 100% చాలా కరెక్ట్ గా చెప్పారు. సో సార్ చివరిగా మీరు యాజ్ ఎ రినౌండ్ పర్సన్ ఇన్ దిస్ ఇన్సూరెన్స్ ఫీల్డ్ సామాన్యుడికి హెచ్చరికగా మేలుకొలుపుగా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? గివ్ ఇంపార్టెన్స్, ప్రయారిటైజ్ ఇట్. ప్రయారిటీ ఇవ్వండి చాలు, ఒకే మాట. యూ రికగ్నైజ్ ఇన్సూరెన్స్, గివ్ రెస్పెక్ట్ టు ఇట్, ప్రయారిటైజ్, రీడ్ యువర్ పాలసీ బాండ్, నథింగ్ ఎల్స్. సింపుల్ వర్డ్, ప్రయారిటైజ్. నాట్ ఫర్ పర్చేస్, పోస్ట్ పర్చేస్. పోస్ట్ పర్చేస్ కూడా నువ్వు ప్రయారిటైజ్ చెయ్యాలి. అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్స్ అప్డేషన్స్ ఇస్తూ ఉండాలి. మన దేశంలో గొప్ప మంచి అలవాటు ఒకటి ఉంది. ఇది అయిన తర్వాత ఇంకెందుకు ఈ మెడికల్ రికార్డు పాత అయిపోయింది, నయం అయిపోయింది కదా, మన ఇంపార్టెంట్ హెల్త్ రికార్డ్స్ని డస్ట్బిన్స్లో పడేస్తాం. అది పడేయకూడదు, పెట్టుకుని ఉండాలి, బతికినంత వరకు ఉండాలి. You have to maintain your health records. They are more valuable than your asset documents. Yes. So prioritization ఇవన్నీ వచ్చేస్తాయి. Single word, prioritize.